హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించిన సైకో ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనం మెమొరీ టెస్ట్, సో బ్యాటరీ టెస్ట్లో ఫస్ట్ భాగమైన మెమొరీ టెస్ట్లో మనం ఇప్పటి వరకు మూడు టైప్స్ మాట్లాడుకున్నాం. ఈరోజు మనం టైప్ 4 మాట్లాడుకోబోతున్నాం. ఈ టైప్ 4ని ఆబ్జెక్ట్ మెమొరీ టెస్ట్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ మెమొరీ టెస్ట్. దీన్ని 12 ఫిగర్ టెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, 12 ఫిగర్ టెస్ట్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏంటి 12 ఫిగర్ టెస్ట్ అంటే, దీంట్లో మనకి మొత్తం 2 సెట్స్ ఉంటాయి. 2 సెట్స్లో మనకి 12 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 2 నిమిషాలు చూడాలి, 2 నిమిషాల్లో పెట్టాలి, 2 నిమిషాల్లో చూడాలి, 2 నిమిషాల్లో పెట్టాలి. సేమ్ ఇదివరకు ఎలా ప్యాటర్న్ అయితే ఉంటుందో అలాగే ఉంటాయి. కానీ ఇలా కనపడే మనకి 12 క్వశ్చన్స్ని పోలిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఉదాహరణకి మీరు ఈ బొమ్మను బాగా చూస్తున్నారు కదా, దీంతో పాటు దీనిలాగే ఉన్న 4 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఇక్కడ చూసి ఇలాంటి దాన్ని దీంట్లో గుర్తుపట్టాలన్నమాట. ఇదిగోండి, ఈ బొమ్మ చూసారనుకోండి, దీనిని పోలినవి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఎగ్జాక్ట్గా దీనిలాగా ఉంటాయి, చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. వాటిని మీరు గుర్తుపెట్టుకొని ఓకే ఇది ఆన్సర్ అని మీరు గుర్తుపెట్టగలగాలి. అలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. ఓకేనా? సో ఈ ఫిగర్స్ని చూస్తున్నప్పుడు చాలా డీటెయిల్డ్గా చూడాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీకు ఈ మెమొరీ పేజ్ అనేది ఓపెన్ అవుతుందో, మీరు చాలా డీటెయిల్డ్గా ప్రతి ఆబ్జెక్ట్ని అది ఎలా ఉంది, అది సర్కిల్సా, లైన్సా, అది ఇంట్రాక్షన్ ఎలా ఉంది అని అడగాలి, గమనించాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకి ఇచ్చే 4 ఆప్షన్స్ వెరీ క్లోజ్గా ఇస్తూ ఉంటాడు. ఆ క్లోజ్నెస్లో కూడా నువ్వు జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకొని నువ్వు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా? చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ ఫిగర్ చూస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో 4 సర్కిల్సే ఉన్నాయి. 4 సర్కిల్స్ ఒక లైన్లో ఉన్నాయి. మధ్యలో ఒక లైన్ వాటిని డివైడ్ చేసింది. సో 4 అనేవి ఒక లైన్లో వరుస క్రమంలో ఉన్నాయి. రెండింటిని వేరు చేయడానికి మధ్యలో ఒక లైన్ గీశారు. తర్వాత ఒక ఎలిప్స్ లోపల ఈ పార్ట్ని టచ్ అయ్యే విధంగా స్క్వేర్ని పెట్టాడు. స్క్వేర్ యొక్క ఆ భాగం ఈ భాగం రెండు కూడా ఎలిప్స్ యొక్క అంచుకి టచ్ అయ్యి ఉంది. తర్వాత ఇక్కడ చూసామనుకోండి, ఇదొక చిన్న ఎలిప్స్, ఇదొక చిన్న ఎలిప్స్. అలా 2 ఎలిప్స్ షేప్స్ని కలిపి ఇక్కడ డాటు, ఇక్కడ డాటు, 2 డాట్స్ మాత్రమే ఉన్నాయి. సో 2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి, అవి 2 ఉన్నాయి. ఇవి కూడా డార్క్గా లేవు. ఇదిగోండి, ఇలా లేవు, తెల్లగా ఉన్నాయి. సో ఇలా ఉంటే డార్క్గా ఉన్నాయని అర్థం, ఇలా ఉంటే లైట్గా ఉన్నాయని అర్థం. తర్వాత ఇది జెడ్ సింబల్ లాగా ఉంది. ఈ జెడ్ సింబల్లో ఇదేమో అంచున ఇలా లోపలికి వెళ్ళిపోయింది. ఓకేనా? సో ఇది సేమ్ స్ట్రక్చరే, దీన్నే ఇలా మార్చాడు అనమాట. ఇదిగోండి, ఈ 2 కలిసినాయి. సో ఈ కలిసిన ఫిగర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవి ఇలా ఇర్రెగ్యులర్గా ఒక షేప్ ఇచ్చాడు. ఇక్కడ ఒక సర్కిల్ మాత్రమే ఉంది. ఇట్స్ ఇర్రెగ్యులర్ షేప్. దాని అవసరం ఇలా వేలుతో మనం చూసుకుంటూ ఉండాలి. మీకు పెన్ను పేపర్ ఉండేది కదా, వేలుతోనే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇలా రైట్ సింబల్ ఇచ్చి ఇలా ఇచ్చి చిన్న డాట్ ఇచ్చాడు. ఓకేనా? ఇలా రైట్ సింబల్ ఇలా ఇచ్చి చిన్న డాట్. ఓకే. తర్వాత 4 సర్కిల్స్ ఇచ్చాడు. 4 సర్కిల్స్ పైన ఒక సర్కిల్ ఇలా టచ్ అయ్యి ఉంది. ఇది పైన టచ్ అయ్యి ఉంది. తర్వాత టెడ్డీ బేర్ లాగా ఇలా హెడ్ గీసి 2 చెవులు గీశాడు. మధ్యలో చిన్న సర్కిల్ ఉంది. ఓకే. ఒక ట్రయాంగిల్, ఒక ఎలిప్స్, ఒక లైను. ఒక ట్రయాంగిల్, ఒక ఎలిప్స్, ఒక లైను. ఓకే. ఇది స్మైలీ బొమ్మ. స్మైలీ కింద ఇలా లేదు, స్మైలీ బాధపడుతుంది కాబట్టి స్మైలీ సింబల్ ఇలా ఉంది కిందకి. పక్కన ఒక సర్కిల్ మాత్రమే ఉంది. ఇవి కూడా తెల్లగా ఉన్నాయి. అన్నీ వైట్ సర్కిల్సే. ఏది కూడా ఈ విధంగా డార్క్ సర్కిల్ లేదు, అన్నీ కూడా వైట్ సర్కిల్సే. తర్వాత ఒక ఎలిప్స్, ఒక సర్కిల్లో నుంచి ఒక డార్క్ డాట్, దాని నుంచి ఒక గీత అనమాట. తర్వాత 2 స్క్వేర్ బాక్సులు, మధ్యలో ఇక్కడ వైట్ డాట్ అనమాట. వైట్ డాట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేమో ఇది. ఓకే. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పిక్చర్ని మనం గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి 2 నిమిషాలు అవ్వగానే ఆన్సర్ పేజ్ ఓపెన్ అయింది. ఇదిగోండి ఆన్సర్ పేజ్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చెప్పాలి. ఓకే. ఫస్ట్ మనం ఇది చూసాం, ఇది కాదు, ఆన్సర్ సి అనమాట. ఇదిగోండి, ఇలాగా డాట్ ఉండి ఇలా ఉండిద్ది అనుకున్నాం. ఓకేనా? ఇక్కడ 2 డాట్లు ఉన్నాయి, కాదు, రాంగ్. తర్వాత ఇది కాదు, ఎస్ ఇది ఆన్సర్. ఎందుకు అంటే స్క్వేర్ ఇక్కడ టచ్ అయ్యిద్ది అని మనం గుర్తుపెట్టుకున్నాం కదా. తర్వాత ఎస్ ఇదే ఆప్షను. ఎందుకంటే ఇలా సర్కిల్ పై వైపుకు ఉండిద్ది అన్నాడు. ఇదిగో సేమ్ ఇలాగే ఇచ్చాడు, కానీ ఇది కింద వైపు ఉంది. ఇది కాదు, ఇది కాదు. తర్వాత 4 సర్కిల్స్ లైన్లో ఉండాలి. ఇది కాదు. ఇక్కడ 5 ఉన్నాయి.
ఇక్కడ లైన్లో లేదు. సో ఇక్కడ మాత్రమే కరెక్ట్ అనమాట. ఇగోండి సర్కిల్స్లో 4 ఉన్నాయి, మధ్యలో లైన్ ఉంది. సో మనకి డి ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2 లైన్స్ అనేవి లేవు. పెద్ద డాట్ అనేది లేదు. పెద్ద డాట్ అనేది లేదు, చిన్న డాట్ మాత్రమే ఉంది. ఇలా షేప్ ఉండి చిన్న డాట్ మాత్రమే ఉంది కాబట్టి ఈ ఆప్షన్ రైట్ అనమాట. చూసారా ఆప్షన్స్ మీరు ఎలా గుర్తుపెట్టాలో. అలా ప్రతి ఫిగరు మీరు చదువుకుంది, మీరు చూసి వచ్చింది దానికి దగ్గరగా ఇస్తూ ఉంటాడు. జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా సర్కిల్స్ ఉన్నాయి. ఇలా సర్కిల్స్ ఉండి ఇక్కడ డాట్స్ ఉన్నాయి. ఓకే, ఇదే ఆన్సరు. మధ్యలో డాట్ లేదు. ఓకేనా, ఇది పెద్ద డాట్స్ కాదు, ఇది కాదు, చిన్నగా ఉన్నాయి. అప్పుడు చిన్నగా డాట్స్ ఉన్నాయి కాబట్టి ఇది అనమాట. నెక్స్ట్ టెడ్డీ బేరు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇక్కడ ఉంది సర్కిల్ అనమాట. ఓకేనా, ఇవి 2 మాత్రమే ఉన్నాయి. చెవులు, ఒక హెడ్, అన్ని సర్కిలే. సో ఇది. నెక్స్ట్ ఇటు సర్కిల్ లేదు, ఇటు లేదు, ఇది అనమాట. ఇలా కిందకుండి ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వైట్ సర్కిల్స్. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ డాట్ లేదు, ఇక్కడ లేదు, ఇది ఇక్కడ ఉంది కానీ ఇది పెద్ద సర్కిల్, ఇదేమో చిన్న సర్కిల్. మనం చూసిన ఫిగర్లో చిన్న సర్కిల్ ఉంది. సర్కిల్ చూసారా, చిన్నవి పెద్దవి అన్న డీటెయిల్డ్గా మీరు గమనిస్తూ ఉండాలి. తర్వాత 2 సున్నాలు లేవు, అతుక్కొని లేదు, ఇక్కడ పక్కన 0 ఉంది. ఇదిగోండి ఇలా మనం ఈ ఫిగర్ అన్నీ సమానంగానే ఉంది. ఇది మాత్రం సర్కిల్ అరుక్కుంది కాబట్టి ఇది ఆన్సర్. తర్వాత ఓకే, లోపలికి రాలేదు. ఓకే, ఇక్కడ గ్యాప్ లేదు, ఇది కాదు, ఇదే ఆన్సర్. ఇదిగోండి మనం చూసినప్పుడు ఇలాగా ఈ షేప్లో మనం గుర్తుపెట్టుకున్నాం కదా, అది. తర్వాత ఒక రెక్టాంగిల్ ఉంది, ఒక ఎలిప్స్ ఉంది, ఒక లైన్ ఉంది. సో ఇదే ఆన్సర్. ఓకే, ఇలా మనం సాల్వ్ చేయాలి. చూశారు కదా, మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారో ఆ గుర్తుపెట్టుకున్న ఫిగర్ని వాడిచ్చిన 4 ఆప్షన్స్లో మీరు ఒక గుర్తుపెట్టుకున్న ఫిగర్ని గుర్తుపట్టాలి. దాన్ని అది మెయిన్ అన్నమాట అక్కడ. ఓకేనండి, అర్థమైందా? ఇంకో సెట్ చేద్దాం మీకు క్లారిటీ రావడానికి. కమింగ్ టు సెకండ్ సెట్. ఇది మనకు మెమొరీ పేజ్. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. చూడండి, ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ ఉంది, లోపల చిన్న డాట్ ఉంది, సర్కిల్. ఇక్కడ సర్కిల్ ఏమో ఎడ్జ్లో ఉంది, ఇక్కడ సర్కిల్ మాత్రం లోపల ఉంది. ఓకే, లోపల చిన్న డాట్ ఉంది. తర్వాత ఒక ఎలిప్స్, లోపల ఇంకో ఎలిప్స్ ఉంది. ఇదేమో అడ్డంగా ఉన్న ఎలిప్స్, ఇదేమో నిలువుగా చిన్న ఎలిప్స్ ఉంది. లోపల 2 గీతలు ఉన్నాయి. ఓకే, తర్వాత ఇదొక గీత, ఇటు చిన్నది పెద్ద గీత, చిన్నది పెద్ద గీత, చిన్నది పెద్ద గీత. అది గీతలు కూడా పెరుగుతూ వెళ్ళినాయి. చూసారు ఇలాగా అన్నీ సమానంగా లేవు, పెరుగుతూ వెళ్ళింది. ఇక్కడ గీత చిన్నగా ఉంది, కాస్త గ్యాప్ మాత్రమే ఉంది. తర్వాత 2 సర్కిల్స్ కలిపాడు, మళ్ళీ చిన్నగా టచ్ చేశాడు. ఇదిగోండి చిన్నగా, ఎక్కువ టచ్ చేయలేదు, చిన్నగా టచ్ చేశాడు. ఇక్కడ చిన్న డార్క్ సర్కిల్ ఉంది, అది కూడా దాంతో కలిపేశాడు అనమాట. నెక్స్ట్ ఇలా ఉంది, వైట్ డార్క్, ఒక ఎలిప్స్ గీశాడు, పైన వైట్ సర్కిల్, కింద డార్క్ సర్కిల్. ఇక్కడ కూడా చూడండి 2 ఎలిప్స్ ఇలా పెట్టాడు, పైన వైట్, కింద డార్క్. తర్వాత ఇదిగోండి ఒక ఎలిప్, ఒక సర్కిల్, కింద డాట్ పెట్టాడు ఇక్కడ. ఓకేనా, సో అన్నిట్లో కూడా డాట్ కిందే ఉంది. ఇదిగోండి, ఇది పైన వైట్, ఇది పైన వైట్, కింద డాట్, కింద రెడ్. ఓకేనా, ఇది కాస్త పెద్దది, ఇది చిన్నది, ఇది చిన్నది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇలా 3 ట్యాబ్లెట్స్ లాగా ఉన్నాయి షేపులు. సో 3 ఇటు యాంగిల్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఒక రెక్టాంగిల్ షేప్లో టీ లాగా గీసి ఇక్కడ డార్క్ చేశాడు. ఓకే, ఇది టీ అనుకుందాం, ఇక్కడ డార్క్గా ఉంది, డార్క్గా ఇక్కడ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇలా ట్రయాంగిల్ పెట్టాడు, ట్రయాంగిల్లో ఒక ఎలిప్స్ని ఇలా నిలువుగా పెట్టాడు, నిలువుగా ట్రయాంగిల్లో ఎలిప్స్ని పెట్టాడు. తర్వాత 2 సర్కిల్స్ అతుక్కొని ఉన్నాయి, ఒక సర్కిల్ దూరంగా ఉంది. 2 సర్కిల్స్ ఇలా అతుక్కొని ఒక సర్కిల్ దూరంగా ఉంది. తర్వాత 3 లైన్స్ ఉన్నాయి. లైన్స్లో మొదటి 2 గీతల మధ్య చిన్న డాట్ ఉంది, పెద్ద డాట్ కాదు, చిన్న డాట్ కూడా చాలా ఇంపార్టెంటే. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఇప్పుడు ఆన్సర్ పేజ్కి వెళ్దాం. ఆన్సర్ పేజ్లో వాటిని మనం గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేద్దాం. ఇదిగోండి, పైన వైట్ డాట్, కింద చిన్న డాట్. ఓకేనా, దూరంగా ఉండాలి. ఎస్, ఈ ఆప్షన్ రైట్. ఇదిగోండి, ఇక్కడ వైట్ డాట్, ఇక్కడ చిన్న డాట్, డార్క్ డాట్, ఇలా ఉండాలన్నమాట. తర్వాత ఇది కాదు, 2 దగ్గరగా ఉండి
రెండు దగ్గరగా ఉండి ఒక సర్కిల్ దూరంగా ఉండాలి. సో బి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత అసలు 3 లేవు, పైన డార్క్ కాదు, చిన్నది కాదు, ఇది మీడియం సైజులో ఉన్నాయి. సో పైన వైట్ ఇది, కింద డార్క్ ఇది. ఇది కాదు, ఇది కాదు, 3 టాబ్లెట్స్ సమానమైన ఉంటాయి, ఇలా యాంగిల్స్లో ఉన్నాయి. సో ఇది ఆన్సర్ అనమాట. తర్వాత 2 డాట్స్ ఎలిప్స్ నుంచో పెట్టాడు, ఇలా కాదు, టచ్ అవ్వలేదు, ఎలిప్స్ టచ్ అవ్వలేదు ఇక్కడ. ఇలా ఇక్కడ గీతలు సమానంగా లేవు, ఇక్కడ గీతలు సమానంగా ఉన్నాయి, ఎలిప్స్ ఇలా మామూలుగా ఉంది. నెక్స్ట్ అడ్డంగా లేదు, అడ్డంగా లేదు, ఓకేనా. ఇలా చిన్నగా ఇరికిచ్చేసినట్టు ఏమీ లేదు, ఇలా పెద్దగా ఉంది. ఎలాప్స్డ్గా మనకి ట్రయాంగిల్ కనపడుతూ ఉంది ఫిగర్లో. ఇక్కడ మనకి చిన్నగా ఇరికిచ్చేసినట్టు పెట్టాడు, ఓకేనా. అది అడ్డంగా ఉన్న ఎలిప్స్ కాదు, నిలువుగా ఉన్న ఎలిప్స్. నెక్స్ట్ సమానంగా గీతలు లేవు. నెక్స్ట్ ఇలా పెద్ద గీత లేదు, ఇక్కడ చిన్న గీత, ఇది సమానంగా ఉంది, ఇదిగోండి సమానంగా లేదు, చూసారా, ఇక్కడ కూడా చిన్నగా ఉంది. సో ఇది ఆన్సర్. ఇక్కడ సమానంగా ఉన్నవి, ఇక్కడ పెద్దగా ఇచ్చిన గీతను తీసేయాలి. ఇది కాదు, 2 డాట్స్ లేవు, ఓకేనా, ఇది ఆన్సర్. ఎందుకంటే కాస్త ఇది మరీ చిన్న ఫిగర్గా ఇచ్చాడు, ఇదే పెద్ద ఫిగర్. 2 సమానమైన ఫిగర్స్ కూడా ఇచ్చాడు, కానీ నువ్వు చూసినప్పుడు దాని యొక్క సైజును కూడా నువ్వు అబ్జర్వ్ చేయగలగాలి, ఓకేనా. ఇదనమాట. ఇలా బయట వైపుకి వెళ్ళిపోలేదు, డార్క్నెస్ ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇది అనమాట. ఇలా పైకి టీ వైపు ఉన్న ఈ డార్క్నెస్ మాత్రం ఈ రెక్టాంగిల్కే పరిమితమైంది, ఇక్కడ కాస్త పైకి వెళ్ళిపోయింది, అది కాదు ఆన్సర్. సో సి ఆప్షన్. నెక్స్ట్ ఇది ఒక పెద్ద ఎలిప్స్, కింద దీనికి సంబంధించి చిన్న ఎలిప్స్, ఇక్కడ డార్క్ ఉంది, ఓకే. ఇక్కడ సర్కిల్ ఉంది, ఇలా పైకి లేదు, పక్కన లేదు, కింద లేదు, దీన్ని టచ్ ఇలాగే ఉంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఓకే, ఇది కాదు, ఇది కాదు, సర్కిల్ ఇక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ డాటు, ఇది కూడా పెద్దగానే ఉండాలి. సో ఇది బి ఆప్షన్. తర్వాత ఇది కాదు, ఇది చిన్న సర్కిల్, ఇదిగోండి ఇలాగా ఇక్కడ కాస్త షేపే టచ్ అయ్యి ఉంది, చూసారు ఇక్కడ ఎంత టచ్ అయ్యి ఉందో, ఎక్కువ టచ్ అయ్యి ఉంది. మనం చూసినప్పుడు లైట్గా టచ్ అయ్యి ఉంది, కింద సర్కిల్ ఉంది, అలాగనమాట. అలా మనం గుర్తుపెట్టుకోగలగాలి. అలా మీరు రకరకాలుగా వీటిని గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయాలి. సో దీన్ని ఆబ్జెక్ట్ ఫిగర్ టెస్ట్ అంటారు, ఓకేనా. ఆబ్జెక్ట్ మెమొరీ లేదా 12 ఫిగర్ టెస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది మనం మాట్లాడుకున్న ఫస్ట్ బ్యాటరీలో టైప్ 4 అనమాట, ఓకేనా. నెక్స్ట్ టైప్ 5 దాని గురించి కూడా క్లియర్గా వీడియో చేసుకుందాం. ఇప్పటి వరకు మాట్లాడుతున్న ప్రతి టైపు కూడా చాలా బాగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు దాని మీద ఒక ఓవరాల్ ఐడియా క్రియేట్ అయ్యింది, లేకపోతే మీకు ఎటువంటి ఐడియా క్రియేట్ అవ్వదు, ఓకేనా అండి. సో మరొక వీడియోతో కలుద్దాం, దాంట్లో టైప్ 5th టైప్ టెస్ట్ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.